టిక్ టాక్ పోయిందో అప్పటి నుంచి అందరూ రీల్స్కు మరిగినరు. సరే, ఎవరి కాళ్ళు ఇంకొకరికి ఇబ్బంది పెట్టకుండా కామెడీ రీల్సో, ఇన్ఫర్మేటివ్ రీల్సో, నలుగురికి అక్కడికచ్చే ముచ్చట్లు చెప్పే రీల్స్ చేసుకుంటే అందరు మంచిగా చూస్తారు, ఫాలోవర్లు కూడా పెరుగుతారు. రీల్స్లో మనకున్న టాలెంట్ చూపెట్టుకుంటా వీడియోలు చేస్తే ఎవరైనా మెచ్చుతారు కదా వాళ్ళ. కానీ అక్కర్రాని ఫాలోవర్ల కోసం, కూడు పెట్టని లైకుల కోసం, పైసా కూడా అక్కర్రాని కామెంట్ల కోసం కొందరు చేస్తున్న హెచ్చడి శాతాలు చూస్తున్నైతే అర్జెంటుగా వాళ్ళని ఎర్రగడ్డ దావకాండ్లు ఏర్పిస్తే మంచిగా ఉండు అనిపిస్తుంది వాళ్ళ. పిచ్చి కుదిరింది రోకలి బండ నెత్తికి చుట్టుమన్నాడట ఒకడు. రీల్స్ చేసే బ్యాచులల్లా ఏతుల పోషెట్టులు కొంతమంది అట్లనే ఉన్నారు. ఈ పొరగాలు చేస్తున్న ఉద్దారకం చూడు ఎట్లున్నదా. అవుతుంది చెయ్యి జారితే బాడీ కింద పడే లోపల యమలోకం బట్టలు హాయ్ వాటే సడన్ సప్పి ఇంత జల్దిగా వీడికి వస్తావు అనుకోలే డియర్ అని వెల్కమ్ చెప్పుడు ఖాయమే. ఇక పూణే జంబులవాడి స్వామినారాయణ మందిర్ దగ్గరున్న పాడుబడ్డ బంగ్లా ఎక్కి పని పాట లేని పోరగాళ్ళు గ్రిప్ స్ట్రెంత్ చెక్ అనుకుంటా ఏతుల వీడియో చేసి రీల్స్ పెట్టిరు. మరి అయ్యో వాళ్ళు ఒత్తెత్తి పెడుతుంటే బొత్త రెండా తిని అది అరగాక ఇటువంటి పనులు చేస్తున్నట్టున్నారు పోరగాళ్ళు. అదే బరువు బాధ్యతలు తెలిసిన వాళ్ళు అయితే ఇట్లెందుకు చేస్తారు? కన్నోళ్ళ కడుపు కోత గురించి ఎరకైతే గీసేగలు ఎందుకు పడతారు? మరి ఇలా దమాక్ చక్కగానే పని చేస్తుందా అని ఓసారి మెంటల్ డాక్టర్ల తన చెకింగ్ చేపిస్తే మంచిగుండు పోలీసు వాళ్ళు దొరకబట్టి. ఈ పనికి మాలిన కథ ఇట్లున్నదా. ఇక వరంగల్ జిల్లా నర్సంపేట కాడ ఓ పిల్లగాడికి ఇట్లనే రీల్స్లో వీడియో తీసుకుంటా మరీ ఉరి పెట్టుకున్నాడు. 23 ఏళ్ల అజయ్ అనే పిల్లగానికి రీల్స్ తీసుకునే హ్యాబీనే కాక ఆన్లైన్లో బెట్టింగ్లు కూడా ఆడేటోడట. అయితే 3 వద్దుల కింద వాళ్ళ అక్కోళ్ళ ఇంటికి వచ్చి ఫోన్లో వీడియో రికార్డు పెట్టి ఉరేసుకున్నట్టు వీడియో తీసుకుంటూ అట్లనే జీవి విడిచిండు. ఇంతకుముందు కూడా అట్లనే పిల్లగాడు గొంతు కోసుకున్నట్టు రీల్స్ వీడియోలు చేసిండు. ఇక పోలీసు వాళ్ళు రీల్స్ వీడియో తీసుకుంటా ప్రాణం విడిచిండా లేకుంటే అప్పులోల బాధకు జీవి తీసుకుంటా అని ఎంక్వైరీ చేస్తుండట. ఏమైనా కూడా 23 ఏళ్ల పోరానికి బెట్టింగు లేంది